ఈరోజు నాకు చాలా కష్టం వచ్చింది, ఏం చేయాలి దేవుడా, ఎలా అని అక్కడ ఆగిపోకండి. ఈరోజు నాకు కష్టం దేవుడు ఇచ్చిందంటే ఆ కష్టాన్ని ఎదుర్కొనేంత ధైర్యం కూడా దేవుడు ఇస్తాడు. ధైర్యం ఉన్న వాళ్ళకే కష్టాలు ఇస్తాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనకు ఏ బాధ వచ్చినా బాధని సంతోషాన్ని ఒకే విధంగా స్వీకరించి ముందుకు అడుగులు వేయాలి. వేస్తే ఏదో ఒకరోజు మనకు విజయం అనేది తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూడాలి. అర్థమైందా? అన్నట్టు ఈరోజు పొద్దున్నే అమ్మ ఫోన్ చేసి విజయవాడకు వస్తావా అమ్మ అని నన్ను అడిగింది. అయితే నేను చెప్పాను, అమ్మ నేను రాలేను, చిన్నోని తీసుకొని రాలేనమ్మా అని చెప్పాను. సరేలే నాన్న, ఏ రోజన్నా వెళ్దూరులే మీ కుటుంబ సభ్యుల వరకు, మేమైతే వెళ్తున్నామని వెళ్ళిందమ్మ. దర్శనం అయితే బాగా జరిగిందని ఫోన్ చేసి చెప్పింది. నాకు ఒక చిన్న క్లిప్ అయితే వీడియో పంపించింది. ఫస్ట్ టైం యూట్యూబ్లో లైవ్ చేద్దామని ఈరోజు అయితే లైవ్ అయితే స్టార్ట్ చేసిన. నేను లైవ్ చేసే టైంకే మావాడు వచ్చి నేను చూస్తా అని వాడు ఫేస్ అయితే లైవ్లో చూపించిండు. ఇక మీకు తెలిసిందే కదా, అది స్టక్న ఆగిపోయింది. అరే ఏంటి ఇలా ఆగిపోయింది, నాకైతే తెలీదు అలా ఎందుకు ఆగిపోయిందో. అయితే చెక్ చేసి చూస్తే బాబుకు 10 ఇయర్సే, అంటే 13 ఇయర్స్ లోపు పిల్లలని లైవ్లకు చూపించొద్దంట. ఆ విషయం నాకు తెలీదు. మా ఓడి చూసే వరకు నా లైవ్ అయితే ఆగిపోయింది. ఏం చేద్దాం, ఇక కొన్ని విషయాలు అలా సడన్గా జరిగిపోతాయి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.